మీ లివర్ నెమ్మదిగా పాడైపోతున్నా మీకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. ఫ్యాటీ లివర్ గురించి చాలామందికి తెలియని నిజాలు ఇప్పుడు చూద్దాం. ఫ్యాటీ లివర్ అంటే ఏంటి అంటే మన కాలేయంలో చేరే కొవ్వు గురించి చాలామందికి తెలియదు. కాలేయ కణాల్లో అధికంగా కొవ్వు చేరడాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. శరీరంలోని వ్యర్థాలను తొలగించి ఆహారాన్ని శక్తిగా మార్చే కాలేయం కొవ్వు వల్ల తన పనిని సరిగ్గా చేయలేకపోతుంది. దీన్ని ఫ్యాటీ లివర్ అంటారు. మన ఇండియాలో ప్రతి ముగ్గురులో ఒకరికి ఈ సమస్య ఉందని సర్వేలు చెప్తున్నాయి. ఇది కేవలం మద్యం వల్ల మాత్రమే కాదు, మారిన జీవనశైలి వల్ల కూడా వస్తుంది. చాలామంది అనుకుంటారు ఎక్కువ ఎవరైతే మందు తాగుతారో వాళ్ళకి మాత్రమే ఈ లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకుంటారు. కానీ మన లైఫ్ స్టైల్ మారడం వల్ల కూడా మనకి ఫ్యాటీ లివర్ సమస్య అనేది వస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా దీనిలో ఎన్ని రకాలంటే 2 రకాలు ఉంటాయి. ఒకటి, మనం మందు తాగకపోయినా కూడా అధిక బరువు షుగర్ వల్ల వస్తుంది ఫ్యాటీ లివర్ అనేది. ఇంకొంతమంది కంటే ఆల్కహాలిక్ వాళ్ళకి వస్తుంది, అంటే ఎక్కువగా మందు తాగే వాళ్ళకి కాలేయం అనేది దెబ్బతింటుంది. సో దీంట్లో 4 స్టేజ్లు ఉంటాయన్నమాట. సింపుల్ ఫ్యాటు, నాష్ ఒకటి, ఫైబ్రోసిస్ ఒకటి, సిరోసిస్ ఒకటి. అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఫ్యాటీ లివర్ని గ్రేడ్ 1/2గా మనం రివర్సిబుల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇన్ఫ్లమేషన్, సెల్ డ్యామేజ్ అవుతుంది నెక్స్ట్ స్టేజ్లో. ఆ తర్వాత ఫైబ్రోసిస్ అంటే మనకి లివర్ మీద కొన్ని మచ్చలు లాంటివి ఏర్పడుతూ ఉంటాయి ఫైబ్రోసిస్లో. సిరోసిస్ అంటే పూర్తిగా ఫెయిల్యూర్ అనేది అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ 4 స్టేజుల్లో మనకి లివర్ అనేది పాడైపోతూ ఉంటుంది. దీన్ని కానీ మనం ముందుగా గుర్తిస్తే దీన్ని మనం క్యూర్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మనకి లివర్ పూర్తిగా పాడయ్యే అవకాశం అయితే ఉంటుంది. దీనికి ముఖ్య కారణాలు ఏంటంటే ఒబేసిటీ. చాలామంది ఎక్సెస్ వెయిట్ ఉంటారు, అంటే అధిక బరువు వల్ల కూడా ఫ్యాటీ లివర్ అనేది వచ్చేస్తుంది. అదేవిధంగా ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు, షుగరు అంటే స్వీట్స్ ఇవన్నీ తినేవాళ్ళు కూడా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఎక్సర్సైజ్ అనేది సరిగ్గా చేయకపోవడం వల్ల వస్తుంది. అదేవిధంగా మన బాడీలో ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం వల్ల కూడా వస్తుంది. అంటే మనకి షుగర్ ఉన్నా కూడా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో దీనికి లక్షణాలు ఏమేమి ఉంటాయంటే చాలా తీవ్రంగా నీరసం అనేది ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకి కడుపు కుడివైపు పై భాగంలో నొప్పి రావడం, అదేవిధంగా మనం తక్కువ తిన్నా కూడా కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. ఇంకొంతమందిలో ఎట్లా అంటే కాళ్ళల్లో లేదంటే పొట్టలో వాపుగా ఉన్నట్టు కనిపిస్తుంది అనమాట. మొదటి దశలో ఎటువంటి లక్షణాలు ఉండకపోవచ్చు, మన తర్వాత స్టేజ్కి అది మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. సో దీన్ని మనం ఎలా చెక్ చేసుకోవాలంటే బ్లడ్ టెస్ట్ వల్ల మనం కాలేయానికి మనం పరీక్షలు చేసుకోవచ్చు. అదేవిధంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ వల్ల కూడా మనం తెలుసుకోవచ్చు. ఇంకోటి ఫైబ్రో స్కాన్ వల్ల కూడా మనం ఫ్యాటీ లివర్ ఉందా లేదా అని మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని మనం ఎలా నివారించుకోవాలంటే ఫస్ట్ స్టేజ్లో మనం ఫుడ్, అదేవిధంగా ఎక్సర్సైజ్ ద్వారా మనం దీన్ని పూర్తిగా నయం చేసుకోవచ్చు. ఇంకొకటి వెయిట్ ఉన్న వాళ్ళు ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలి ఖచ్చితంగా. అదేవిధంగా ఎక్కువగా షుగర్స్, జంక్ ఫుడ్, బయట ఫుడ్ అవన్నీ తినడం కూడా అవాయిడ్ చేయాలి. అదేవిధంగా డైలీ ఎక్సర్సైజ్ అనేది మనం చేయాలి. సో మన లివర్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. మన యొక్క లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకొని మందు అలవాటు ఉన్న వాళ్ళు మ్యాక్సిమం మందుని మానేస్తే చాలా చాలా బెటరు. మన లివర్ అనేది పాడైపోయిందంటే ఇంకా దాన్ని మనం సరి చేసుకోవడం చాలా కష్టమైపోతుంది అనమాట. సో కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా మీరు మీ లివర్ని కాపాడుకోండి. సో ఒకవేళ మీకేమన్నా లివర్ గురించి ఏమైనా ప్రాబ్లం ఉంది, ఫ్యాటీ లివర్ ఉంది, అది తగ్గించుకోవాలి పూర్తిగా అన్న వాళ్ళు నాకు కాంటాక్ట్ అవ్వండి. ఒక సీక్రెట్ సప్లిమెంట్ ద్వారా దీన్ని క్యూర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో నా నెంబర్కి వెంటనే కాంటాక్ట్ అవ్వండి. సో దీని గురించి చాలామందికి అవగాహన లేదు కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.